హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ బుకింగ్కు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే పలు ప్రాంతాల్లో మరోసారి సిలిండర్ అలర్ట్. ఎందుకంటే గృహ వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరాపై ఆందోళన కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ చేసిన వెంటనే అందుబాటులోకి రావడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. ముఖ్యంగా గృహ వినియోగ గ్యాస్తో పాటు కమర్షియల్ సిలిండర్ల డెలివరీలోనూ ఆలస్యం పెరుగుతుండడంతో హోటళ్లు, చిన్న వ్యాపారులు, కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బుకింగు ప్రక్రియ కూడా సజావుగా సాగటం లేదని సమాచారం. సాంకేతిక సమస్యలు, సర్వర్ అంతరాయాలు, సరఫరా లోపాలు వంటి కారణాలతో బుకింగు నమోదు కావటానికి 2 నుంచి 3 రోజుల సమయం పడుతుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఒకసారి బుకింగ్ పూర్తయినా సిలిండర్ ఇంటికి చేరేందుకు మరో 10 నుంచి 15 రోజుల వరకు వేచి చూడాల్సి వస్తుంది. ఇక ప్రత్యేకంగా రెండో సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నిరాశ ఎదురవుతుంది. కొందరు వినియోగదారులు అదనపు సిలిండర్ ఇవ్వడం లేదని, ప్రస్తుతం ఉన్న స్టాకు పరిమితంగానే ఉందని ఏజెన్సీలు చెబుతున్నాయని పేర్కొంటున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్ కూడా ప్రభుత్వం నిలిపివేసింది. ఇక 5 కిలోల చిన్న సిలిండర్ల విషయంలో కూడా ఇలాంటి సమస్యలే ఎదురవుతున్నాయి. 5 కిలోల గ్యాస్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ పరిస్థితి మరోలా ఉంది. చిన్న కుటుంబాలు, తక్కువ ఆదాయం గలవారు ఎక్కువగా ఈ చిన్న సిలిండర్లపైనే ఆధారపడుతుంటారు. ఇక ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని, సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నామని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే స్థానిక స్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వినియోగదారుల వాదన. స్టాక్ తక్కువగా ఉందని, బుకింగ్ చేసుకుంటే సరఫరా చేస్తామని, కానీ ఆలస్యం తప్పదని ఏజెన్సీలు తెలియజేస్తున్నాయి. ఇక ఇదే విషయం హైదరాబాద్లోనే బేగంపేటకు చెందిన శ్రీ సాయి బాలాజీ ఇండియన్ గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ తెలిపింది. ఇక ఈ పరిస్థితుల కారణంగా గృహిణులు రోజువారీ వంటల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఒకే సిలిండర్ ఉన్న కుటుంబాలు మరింత కష్టాలు ఎదుర్కొంటున్నాయి. సిలిండర్ ఖాళీ అయిన వెంటనే కొత్తది రాకపోతే హోటల్ భోజనాలపై ఆధారపడాల్సి వస్తుందని కొందరు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా ఉందని సమాచారం. ఇక కొన్ని పట్టణాల్లో పిఎన్జి అంటే పైపు న్యాచురల్ గ్యాస్ వంటి ప్రత్యామ్నాయ సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి పరిమిత ప్రాంతాలకే పరిమితమయ్యాయి. దేశంలోనే ఎక్కువ మంది సామాన్య ప్రజలు ఇప్పటికీ ఎల్పీజీ సిలిండర్లపైనే ఆధారపడుతున్నారు. దీంతో సరఫరాలో చిన్న అంతరాయం వచ్చినా ప్రభావం భారీగా కనిపిస్తుంది. అయితే డిమాండ్ పెరగటం, రవాణా సమస్యలు, స్థానిక నిల్వల కొరత, సాంకేతిక లోపాలు వంటి అంశాలు కలిసి ఈ పరిస్థితికి దారితీసి ఉండవచ్చు. వినియోగదారుల ఇబ్బందులను తగ్గించాలంటే గ్యాస్ కంపెనీలు బుకింగ్ వ్యవస్థను మెరుగుపరచడం, తక్షణ సరఫరా చర్యలు తీసుకోవటం, అదనపు స్టాకు అందుబాటులో ఉంచడం అవసరం. ప్రస్తుతం గ్యాస్ కోసం వేచి చూస్తున్న వినియోగదారులు సమస్య త్వరగా పరిష్కారం కావాలని ఆశిస్తున్నారు.